హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ తోటి 23,250 దగ్గర ఓపెన్ అయింది. 23,250 ఓపెనింగ్. ఇంట్రాడే హై చూసుకుంటే 23,293 వరకు వెళ్ళింది. జస్ట్ ఒక 40 పాయింట్స్ అబోవ్ 23,293. అలానే ఇంట్రాడే లో చూసుకుంటే 23,146, 23,150 అని తీసుకుందాం. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ ఒక 150 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేస్తూ ఫైనల్ గా క్లోజింగ్ వచ్చేసి 23,200 అబోవ్ క్లోజ్ అయింది. 23,213 యాక్చువల్ క్లోజింగ్. నిన్న మనకి 23,150 దగ్గరే సపోర్ట్ ఇచ్చింది. ఈ రోజు కూడా మార్కెట్ ఈ లెవెల్ దగ్గరే సపోర్ట్ ఇచ్చింది. 2 టైమ్స్ ఇక్కడే ఇచ్చింది కాబట్టి సో మళ్ళీ మార్కెట్ రిబౌన్స్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఒకవేళ 23,200 బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ ని టెస్ట్ చేస్తుంటే డౌన్ సైడ్ అయితే బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ ద బోత్ ఛాన్సెస్. 23,150 నుంచి 23,300 ఈ 150 పాయింట్స్ రేంజ్ లోనే మార్కెట్ కన్సోలిడేషన్ అనేది మనం చూడొచ్చు అనిపిస్తుంది. సో ఇక్కడ టాప్ ఎడ్జెస్ లో చూసుకుంటే 23,340 ఈ మండే రోజు మనకి రీజన్ హై. ఈ రోజు 23,300 దగ్గర ఉంది. సో ఇక్కడ 23,300 మార్క్ ని దాటకుండా చూస్తున్నారు ఆప్షన్ ప్లేయర్స్. అండ్ లోవర్ సైడ్ ఏమో 23,150. సో ఈ లెవెల్ కన్నా డౌన్ సైడ్ కరెక్ట్ అవ్వకుండా చూస్తున్నారు. ఈ 150 పాయింట్స్ రేంజ్ అయితే ఉంది. బట్ ఈ లెవెల్ బిలో మార్కెట్ వెళ్తే ఒక సివియర్ సెల్ ఆఫ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అప్పటి వరకు ఈ 150 పాయింట్స్ రేంజ్ ని మనం చూస్తూ ఉంటాం. రేపు ఎక్స్పైరీకి అయితే ఇదే రేంజ్ ని మనం గమనిస్తున్నాం. ఒకసారి ఈ మూమెంటం 15 మినిట్స్ క్యాండిల్లో ఎలా వచ్చింది అనేది చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయింది 23,250 దగ్గర. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఈ వోల్టాలిటీ చూడొచ్చు. నిన్న క్లోజింగ్ ఎక్కడొచ్చిందో 23,170 ఏరియా. గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఈ గ్యాప్ అంతా ఫిల్అప్ చేసింది సెకండ్ క్యాండిల్ లోనే. వన్స్ ఈ లెవెల్ హిట్ చేశాక మార్కెట్ 23,300 నియర్ బై వరకు వెళ్ళింది. సో ఇక్కడ హై చూసుకుంటే 23,275 అరౌండ్ బాడీ వేస్ లో చూసుకుంటున్నప్పుడు. సో ఎలా పైకి వెళ్ళిందో మళ్ళీ ఇక్కడ 23,200 అబోనే అన్ని క్యాండిల్ బాడీస్ అయితే క్లోజ్ అయ్యాయి. సో మనం కూడా 23,200 మార్క్ నే గమనిస్తున్నాం. సో నిన్న కూడా 23,200 బిలోనే క్లోజ్ అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి బిలోనే ఉంటుంది అనుకున్నాం. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల ఇది మళ్ళీ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా వోల్టాలిటీ తోటి లోయర్ సైడ్ వెళ్ళిన మళ్ళీ ఫైనల్ గా 23,200 అబోనే మార్కెట్ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. సో 23,150 లెవెల్ ని లోవర్ సైడ్ మనం సపోర్ట్ లాగా చూస్తున్నాం. ఈ లెవెల్ బ్రేక్ అయితే దెన్ లోయర్ సైడ్ జోన్ కి మనం షిఫ్ట్ అవుతాం. దీన్ని రెసిస్టెన్స్ లాగా చూస్తూ 23,000 వరకు మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ 150 పాయింట్స్ రేంజ్. లేదు ఇక్కడే స్టెబిలైజ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఈ రోజు ఏదైతే హై రీచ్ అయిందో 23,300 నియర్ బై ఈ 150 పాయింట్స్ రేంజ్. 23,150 పాయింట్స్ కి 1 ప్లస్ ఆర్ మైనస్ ఒక 150 పాయింట్స్ రేంజ్ ని మనం గమనిస్తున్నాం రేపు మార్కెట్ ఎక్స్పైరీకి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో నిన్న ఎగ్జాక్ట్లీ 49,000 లెవెల్ దగ్గర మార్కెట్ టచ్ అయింది. ఇది రెసిస్టెన్స్ లెవెల్ అని మాట్లాడుకున్నాం. వన్స్ ఈ 49,000 అబోవ్ క్లోజ్ అవుతేనే దెన్ మనం ఈ రేంజ్ నుంచి బయటకు వస్తాం అనుకున్నాం. ఈ రోజు ఓపెనింగ్ 48,830. సో విచ్ ఇస్ నియర్ టు 49,000. ఒక 170 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది. సో ఓపెనింగ్ నుంచి అలానే హై అండ్ లోస్ చూద్దాం. ఇంట్రాడే హై వచ్చేసి 49,000 అబోవ్ 49,083 వరకు ఉంది. ఇంట్రాడే లో 48,522. 48,522. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డేస్ కన్నా ఒక స్మాలర్ రేంజ్ క్రియేట్ చేస్తూ 550 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసి ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 48,750 యాక్చువల్ క్లోజింగ్. 48,750. ఓపెనింగ్ నుంచి ఒక 80 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. నిఫ్టీలో ఒక రెడ్ క్యాండిల్, ఇక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్. సో ఆల్రెడీ ఈ 4 డేస్ మనకి రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ అనుకున్నాం. సో ఆ పుల్ బ్యాక్ తర్వాత కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి
మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, బట్ అప్వర్డ్ క్యాండిల్. హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫామ్ అయ్యాయి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. రేపటి మార్కెట్ లో అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. మనం 1000 పాయింట్స్ రేంజ్ ఎస్టిమేట్ చేసాం, 48,000 నుంచి 49,000. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ లో 500 పాయింట్స్ రేంజ్ అయితే తీసుకుంది బ్యాంక్ నిఫ్టీ రేంజ్. స్టిల్ ఈ 49,000 నే మనం రెసిస్టెన్స్ లానే గమనిస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఈ 48,000 నుంచి 49,000 ఈ 1000 పాయింట్స్ రేంజ్ నే రేపు కూడా రేంజ్ కి మనం ఎక్స్పెక్ట్ చేసేది. 49,000 అబోవ్ ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు. సో ఒకసారి ఈ మూమెంట్ కూడా మనం క్లియర్ గా 15 మినిట్స్ క్యాండిల్ లో అబ్జర్వ్ చేద్దాం. ఓపెనింగ్ నుంచి ఎగ్జాక్ట్లీ 49,000 ఎప్పుడైతే ఫస్ట్ టైం టచ్ చేసిందో ఇక్కడ రిజెక్షన్ తోటి లోయర్ సైడ్ 49,650 వరకు మార్కెట్ పడ్డం ఇక్కడ మనం చూడొచ్చు. ఈ వోల్టాలిటీ తర్వాత మళ్ళీ యథావిధిగా 49,000 అబోవ్ ఒక క్యాండిల్ క్లోజింగ్ అయితే చూసాం. 49,000 అబోవ్ స్టిల్ ఇక్కడ స్మాలర్ రేంజ్ లో కన్సోలిడేషన్ మనం చూడొచ్చు. నిన్న 49,800 అబోవ్ మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు కూడా 49,800 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. కాబట్టి 49,000 కి దగ్గరలోనే మార్కెట్ ఉండడానికి ట్రై చేసింది వీలైనంత వరకు కూడా. సెకండ్ హాఫ్ కి ఆఫ్టర్ 1 o'clock ఒక సెల్ ఆఫ్ తోటి 48,520 లోకి హిట్ చేసిన ఈ లోయర్ సైడ్ ఈ 300 పాయింట్స్ రేంజ్ లోనే కన్సోలిడేట్ అవుతూ క్లోజ్ అవడం చూడొచ్చు. 48,750 యాక్చువల్ గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్. సో ఈ రోజు ఫామ్ చేసిన లో 48,500 కి అప్పర్ సైడ్ 49,000 ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్ కి రెండింటికి ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉంది. రేపు కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా లోయర్ సైడ్ అయితే 48,000 మార్క్ ని కూడా మనం గమనిస్తున్నాం. ఆల్రెడీ నిన్న కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం, 48,000 నుంచి 49,000. సో దిస్ ఇస్ ద రేంజ్ రేపు కూడా మనం ఎక్స్పెక్ట్ చేసేది. చూద్దాం మరి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది. నిఫ్టీ 50 రేంజ్ బౌండ్ లో ఉంటుందా లేదా బ్రేక్అవుట్ ఇస్తుందా అని. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.